తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు శనివారం రాత్రి పొన్నం వాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు శనివారం రాత్రి పున్నవాహన సేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. నివాస వృక్ష సాధునం అంటూ ఆశ్రితులకు కల్పవృక్షము తానే అని భగవానుడు పేర్కొనుట కల్పవృక్ష వైభవం సూచిస్తుంది. పరమాత్మయే పొన్న వృక్ష నీడలో విహరించి ఆనందింపజేయట ఒక బృందావన లీల. బృందావనంలో గోపికలు రాత్రి వేళల్లో పొన్న చెట్టు నీడలో చంద్రకిరణముల మధ్య మధుర మనోహర మూర్తియంగు శ్రీకృష్ణ పరమాత్మను చేరి దర్శించి ఆనందించు గొప్ప మనోహర సన్నివేశము ఈ పున్నవాహ సేవలో దర్శింపవచ్చు. ఈ పున్నవృక్ష నీడలో భగవాను దర్శింపజేసిన తీరు నేటికి ఆనందదాయకమై ఉన్నది. శ్రీమద్ భాగవతంలో వీక్షరంతుతం మనశ్చక్రే అంటూ వ్యాస భగవానుడు పొన్నవృక్ష నీడలో శ్రీకృష్ణ పరమాత్మ జరిపిన లీలల్లోని ప్రత్యేకతను సూచించుట భక్తుల పాలిట కల్పవృక్షముగా ఈ పున్నవాహన సేవలను ఆలయ అర్చకులు వివరించారు. ఈ అలంకరణంలో ఆలయ మాడవీధుల్లో స్వామివారు విహరిస్తూ భక్తులకు అనుగ్రహించారు. అనంతరం వేద పండితుల ఎదుర్వేద పారాయణాలతో మూర్తి మంత్రాలతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఉత్సవమూర్తిని సేవించుకొని భక్తకోటికి భగవాను శుభాశీస్సులు అందజేశామని వేడుకొనుచు ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారి సేవలు నిర్వహించారు. రేపు ఉదయం స్వామివారు గోవర్ధనగిరిధారి అలంకరణ సేవలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వర్గలోకపు దర్శనం భూలోకంలో మన భాగ్య విశేషం చేత జరుగుతోంది. భగవద్ వైభవాన్నంత తేషాం ప్రథమతః ఋగ్వేద ప్రియ ఋగ్వేదం అవధారయ. ఈ ఋగ్వేదం మొదటి వేదం. ఈ వేదాన్ని ఎవరు శ్రద్ధగా వింటారో వారందరికీ కూడా అన్ని మంచి పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. నిశ్శబ్దాన్ని పాటిస్తూ వేద మంత్రాలు వినాలి.
మంగళాశాసన